ఒకరోజు రాకేష్ అనే యువకుడు తన పని ముగించుకొని దట్టమైన అడవి మార్గంలో నడక సాగిస్తున్నాడు. దారిలో తనని ఎవరో రాకేష్ రాకేష్ అని పిలుస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. అదంతా తన భ్రమ అనుకొని తన నడకను కొనసాగించాడు. అలాగే కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ రాకేష్ ఇటు చూడు ఇటు చూడు అని మాటలు వినిపించాయి. భయంగానే వెనక్కి తిరిగి చూశాడు. అయితే అక్కడెవ్వరూ లేరు. తన ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ముందుకు పయనమయ్యాడు. అలా మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళగానే అతడికి మళ్ళీ రాకేష్ రాకేష్ నిన్నే పిలుస్తున్నా, వెనక్కి తిరిగి చూడు అని మాటలు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే నల్లటి కుర్రలతో ఒక ఆకారం కనిపించింది. ఆకారాన్ని చూసి రాకేష్ బెంబేలెత్తిపోయాడు. ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడిగాడు. ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న ఫోన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తున్నావు, ఏం కావాలి నీకు అని అన్నాడు రాకేష్. తను వెంటనే ఆ అమ్మాయి ఫోన్ని చూపించి నీకు తెలుసా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పింది.